అందరికి నమస్కారం అండి. నేనండి మీ పవర్ రేంజర్ మాట్లాడుతున్నా అండి. చాలా బాధగా ఉందండి. రాజకీయాల్లో మనం వేసే ఊసరవల్లి వేసాలకి ముఖాన తూ అన్న తుప్పుకుమని ఊసినా పవర్ కోసం పదవుల కోసం తుడుచుకుపోయేవాడినండి. కానీ నాడు నాది అనుకున్న నా సినీ ఇండస్ట్రీలో కూడా నన్ను ఇట్ట అవమానిస్తా ఉంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదండి బాబు. మరి ఎట్లేదండి, గౌరవనీయులైన మా యజమాని గారితో నిన్న సినీ ఇండస్ట్రీలో ఉండే పెద్దోళ్ళందరికీ మీటింగ్ అరేంజ్ చేశానండి. కానీ వాళ్ళు మాత్రం బిజీగా ఉన్నామంటూ ఆ మీటింగ్ ని క్యాన్సిల్ చేసుకున్నారండి. మరి అంత బిజీగా ఉన్నామంటూ చెప్పుకునే ఆ పెద్దోళ్ళంతా ముందు రోజు తెలంగాణలో జరిగిన గద్దర్ అవార్డు ఫంక్షన్ లో మాత్రం చాలా ఉత్సాహంగా పాల్గొన్నారండి. కానీ మా మీటింగ్ అనేసరికి బిజీ అంటూ బత్తాయి మాటలు చెప్తున్నారండి. ఇక నా ముందేమో మైక్ లట్టుకొని ఆయన సినిమా పెద్దమ్మ ఉడుకుందిరా అంటూ మిఠాయి మాటలు చెప్పి ఇలా మీటింగ్ ఇట్టినప్పుడు ఎగ్గొట్టి మా యజమాని ముందు నా పరువు అంతా తీస్తారండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇక సరదాగా మనల్ని ఎవరు ఆపేది అన్నందుకు దాన్ని సీరియస్ గా తీసుకుని ఇలా నా సినిమా రిలీజ్ ని ఆపేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. వివిధ కారణాల వల్ల సినిమా ఆగినా నేను పెద్దగా బాధపడేవాడిని కాదండి. కానీ బయ్యర్స్ లేక నా సినిమా రిలీజ్ ఆగిపోయిందంటేనే తట్టుకోలేకపోతున్నానండి బాబు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది.